యేసుక్రీస్తు మాట్లాడారు కదా, అంటే క్రీస్తు శిలువకు శత్రువులు అనేకులు నడుచుకుంటున్నారని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ బాధపడుతున్నారు. ఏమైనా చదవాలరా? పరిపూర్ణమైన అంశంతో పరిపూర్ణమైన అంశంతో మరొకసారి మాట్లాడుకుందాన్ని. హలో హలో बहुत मार्क्स హలో 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 పరిపూర్ణమైన ఆలోచనతో రోజులకు మళ్ళా వెళ్ళాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, క్రైస్తవులు అంటే సమాజాన్ని ప్రశ్నించేవాడు. క్రైస్తవుడు అని ఎవరినంటారంటే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవాడు, సమాజాన్ని ఏరెత్తి చూపిస్తూ సరిచేసేవాడు క్రైస్తవుడైతే. ఈ రోజున క్రైస్తవులు ఉన్నవారు ఎక్కడైనా సమాజాన్ని ప్రశ్నిస్తున్నారా అంటే లేదు. సమాజమే మనల్ని ప్రశ్నిస్తుంది. సమాజమే మన అల్లరి చిల్లరతో, ఆట పాటలతో, క్రైస్తవ మందిరాలతో, మరి లోకంలో కనపడుతున్న స్టేజీల షోల కన్నా ఎక్కువగా ఉండటం వలన ఈ రోజున లోక ప్రపంచంలో ఉన్నటువంటి లోకానుసారమైన జీవితానికి, క్రీస్తులకు వచ్చినాక క్రీస్తానుసారమైన జీవితానికి తేడా కనపడకపోయేసరికి ఆట 10 అంటున్నాడు ఒక ఆయన. క్రైస్తవ సభలంటే ఆట 10, ఆట 6 అయిపోయింది, ఆట 10 అంట. అంటే క్రైస్తవ సమాజంలో క్రైస్తవుడు ఉండవలసిన పద్ధతి మర్చిపోయినప్పుడు క్రీస్తు కొరకు బ్రతికేవాడు, క్రైస్తవులను మేల్కొల్పేవాడు ఒకడు కావాలని దేవుడు ఎన్నుకున్నాడు కనుకనే ఈ రోజు ఈ అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రైస్తవుడు అంటే సమాజాన్ని ఏలెత్తి చూపించి సరిచేసేవాడు క్రైస్తవుడు అయితే ఈ రోజున రివర్స్ అయిపోతుంది. సమాజమే ఏలెత్తి చూపిస్తుంది. ఎక్కడైనా జరిగిందనుకోండి, మీటింగ్లు ఏమంటారు, కుక్కలు అలసినట్టు ఉన్నాయి అంటాడు ఒక ఆయన. మొన్న కుక్కలు అలసినట్లుగా ఉన్నాయా? అలాగే ఉన్నాయి. గోల, లొల్లి, ఏ రకంగా చెప్పిన క్రైస్తవ సమాజంలో ఇలాంటివి కనపడుతున్నప్పుడు క్రీస్తు కొరకు బ్రతకాలన్న ఆలోచన సమాజానికి నేర్పక, తను బైబిల్ తెలియక, తెలిసిన కొద్ది జ్ఞానములోనే 5-10 సార్లు దేవా దేవా అనుకుంటూ ఆగిపోతుంటూ గోలగోల చేస్తుంటే క్రైస్తవ సమాజం హేళన కాబడుతుంది. క్రైస్తవుడు అంటే హేళన చేసేవాడు కాదు, హేళన భరించేవాడు కాదు. క్రీస్తు కొరకు బ్రతికే విధానములో క్రీస్తు అంటే ఏంటో తెలుసుకుని ముందుకు సాగిపోయే తరుణంలో తన బ్రతుకులు పరమార్థాన్ని క్రీస్తుకు అంకితంగా ఉందా లేదా అని చూసేవాడు క్రైస్తవుడు అయితే ఈ రోజున ఆ స్థితే కనబడిన పరిస్థితి. అందుకని ఈనాడు కాదండి, ఆనాడే క్రీస్తు మరణించి వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభ కాలంలోనే అనేకులు అంటే క్రైస్తవ బిడ్డలే క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న తరుణంలో పౌలు గారి బాధను ఒకసారి చూపిస్తాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయము 18వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళగా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అంటే క్రీస్తు శిలువకు శత్రువులుగా ఎవరు నడుచుకుంటారు? క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకునేవారు, క్రీస్తుని వెంబడించని వారు, క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తులో లేనివారు. కానీ పౌలు గారు వారికి చెప్పట్లా. అంటే వాక్యం అనగానే ఎప్పుడు చూసినా పాపం వారికి చెప్తాం. వారికి చెప్పే ముందు నువ్వు చూసుకోవాలి. ఇలా చెప్పారు కదా ఒక మాట సిస్టర్,
1 కొరింథీ 10:12 తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూడాలి. ముందు తనని తాను జాగ్రత్తగా చూసుకుంటే క్రీస్తుని వెంబడిస్తున్న ఈ తనువుతో తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, క్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నాడో క్రైస్తవుడికి తెలిస్తే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఎందుకు నడుచుకుంటున్నారో అర్థమవుతుంది. కానీ ఈ రోజు పక్కన పెట్టేస్తున్నాం కదా. కానీ ఆయన మరలా గుర్తు చేస్తున్నాడు. ఈ కాలంలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు. శిలువకు శత్రువులు అనగానే మనిషి అలా లోకం వైపు చూస్తున్నాడు. కాదు నాయన, ముందు నిన్ను నువ్వు చూసుకుంటున్నాడు ఆయన. కంటిన్యూ చేయమా. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, క్రీస్తు శిలువకు శత్రులుగా మీరు నడుచుకుంటున్నారయ్యా, క్రీస్తు శిలువకు శత్రులుగా మీరు నడుచుకుంటున్నారని 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక పర్యాయాలు చెప్పిన మారని పరిస్థితిలో ఆనాటి ఫిలిప్పీ సంఘం ఉన్నది అనంటే పౌలు గారు చెప్పిన మాట ఎందుకు ఆ సంఘానికి నాటలేకుండా పోయింది. పోనీ ఎవరు అనుకుంటున్నారు? ఫిలిప్పీ సంఘంలో ముందు ఎవరు అనుకుంటున్నారు? అన్యులు అనుకుంటున్నారా? కాదు కదా. ఫిలిప్పీ సంఘంలో ఉన్నది సాక్షాత్తు పరిపూర్ణమైన క్రీస్తు మనసును కలిగిన ఆనాటి సంఘస్థులు. ఫిలిప్పీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులు. అంటే ఎవరెవరున్నారంటే సకల పరిశుద్ధులు, పరిచారకులు, దైవజనులు, తర్వాత యేసు దాసులు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫిలిప్పీలో ఉన్నటువంటి వారు మొత్తం ఎంటైర్ క్రిస్టియానిటీని కలిగి ఉన్నారు. అలాంటి వారికి తిరిగి మరలా పౌలు గారు రాస్తున్నారు ఉత్తరం అంటే తేడా జరిగిందా జరగలేదా? క్రీస్తు సమాజంలో జరిగింది కదండి. ఏమండి, క్రైస్తవ బిడ్డలకి పౌలు గారు రాస్తున్న మాట. ఏమండి, బయట వాళ్ళకి ఉత్తరం రాయట్లైనా సాక్షాత్తు క్రీస్తును నమ్ముకొని క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తును కలిగి ఉన్నాము అని డంబము మాటలు పలుకుతున్న ఆనాటి ఫిలిప్పీ సంఘానికి దేవుడు హెచ్చరికలతో రాస్తే ఈనాటి క్రైస్తవ సమాజానికి మరలా హెచ్చరికతో ఈ మాట ప్రజ్వలింపబడుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమండి, ముందుగా దేవుడు అనగానే మనకు విషయం అర్థమైపోవాలండి. ముల్లోకాలను ఏకకాలములో పరిపాలిస్తున్న చక్రవర్తి అని అర్థమైపోవాలి. అంటే దేవుడు అనగానే ఏకకాలములో పరిపాలిస్తున్న చక్రవర్తిగా, ప్రేమామూర్తిగా, శాంతిమూర్తిగా, ఉగ్రుడుగా, తర్వాత అన్ని లక్షణాలు కలిగినటువంటి మహానుభావుడిగా కనబడాలి. దేవుడు అనగానే మన మొదలు కదా వచ్చేయాలి. దేవుడు అనగానే ప్రేమామయుడు అని అక్కడ ఆగిపోకూడదు. ప్రేమామయుడే కాదు, మాట ఇస్తాడు, తేడా వస్తే సంహరిస్తాడు. మాట ఇచ్చాడు కదా తప్పుడు అనుకుంటున్నారు చాలా మంది. దేవుడు మాట ఇచ్చాడండి తప్పుడండి అనుకుంటారు. దేవుడు మాట ఇచ్చింది నువ్వు మాట ప్రకారం బ్రతకాలి అని. మాట ఇచ్చిన కన్న తండ్రి నిన్ను మాటేస్తాడని సంగతి మర్చిపోవద్దు. కాబట్టి ఇన్ని కోణాల్లో ఆలోచించాలి. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనిషి చెబుతున్న మాటలు, ఏమండి, సమాజంలో మీ కంటి ముందుగా కనపడుతున్న నేను చెబుతున్న మాటలు మీ కొరకు నేను రాయించుకుని వచ్చిన మాటలు అయితే కావు. నన్ను చూస్తే వాక్యం అర్థం కాదు. నేను నిమిత్త మాత్రుని మాత్రమే. మీరు ఏ రేషన్ షాప్లో రైస్ తెచ్చుకుంటున్నారో అదే రేషన్ షాప్ నేను తెచ్చుకుంటున్నాను. మీకు నాకు పెద్ద తేడా లేదు. కానీ ఇక్కడ మాత్రం తేడా కనపడుతుంది. ఇక్కడ మాట్లాడుతున్న ఒక దైవజనుడిగా, బైబిల్ తెలిసిన వ్యక్తిగా, ఏ సంఘంలో ఏ బోధకుడు బోధించిన రీతిగా ఈరోజు నేను బైబిల్ మాట్లాడుతున్నాను. కారణం, మనిషిని చూస్తే వాక్యం వెనక్కి వెళ్ళిపోతుంది. అదే మానవత్వపు ఆలోచనతో దాగి ఉన్న దేవుని ఆలోచన చూడు, నీకు వాక్యం అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యం అర్థమవుతుంది కదా. వాక్యం అనగానే, ఏమండి, దేవుని మాటలు అనగానే ఉదయం లేచినప్పుడు మరి అన్ని శుభ్రం చేసుకుంటున్నాం, బ్రష్ చేసుకుంటాం, డ్యూటీలకి ఎలా అయితే వెళ్ళిపోతున్నాం, అయితే దైనందిన కార్యక్రమాలలో ఎలా అయితే ప్రతిసారి ఏది మిస్ అవ్వకుండా అన్ని చేసుకుంటూ మన పనికి మనం వెళ్తున్నామో అలాగే దైనందిన జీవితంలో వాక్యాన్ని అంటి పెట్టుకొని ఖచ్చితంగా జీవించి తీరాలి. నువ్వు చేస్తున్న పని వాక్యము చదవటమో వాక్యము వినటమో ఖచ్చితంగా ఒక పని అయిపోవాలి. ఇది కూడా ఒక పనే. ప్రియమైన దేవుని వల్ల. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదా. అంటే వాక్యం వినాలంటే ఆదివారం రావాలి, వాక్యం వినాలంటే ఆదివారమే చెప్పాలని చెప్పేవారు.
వాక్యం వినాలంటే ఆదివారం రావాలి, వాక్యం వినాలి అంటే, వాక్యం వినిపించాలి అంటే ఆదివారమే చెప్పాలి అనేటట్టుగా చెప్పేవారు తయారవుతున్న ఈ సమాజంలో వాక్యం ఎప్పుడు వినాలో, ఎందుకు వినాలో దేవుడి గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. పోనీ ఆదివారం మొత్తం ఏమైనా వింటావా అంటే లేదు, మహా అయితే 2 గంటలు, పోనీ 3 గంటలు. 2 గంటలు 3 గంటల్లో ఒక ఆదివారం ఖర్చు పెట్టి మిగతా 6 రోజుల్లో ఇంచుమించుగా నువ్వు లోకానుసారంగా బ్రతుకుతున్న దేవుడు కాపాడుతున్నాడంటే శాంతిమూర్తిగా కనపడుతున్నాడు. ఇక్కడ శాంతిమూర్తి క్యారెక్టర్ దేవుడు కనపడుతుంది. ప్రేమైన దేవుని వల్ల నీకు నాకే మరి దేవుడు కూడా వారంలో 2 గంటలే వీళ్ళని ప్రేమిద్దామని అన్న ఆలోచన కలిగి ఉన్నాడు అనుకోండి, ఉంటామా భూమి మీద? మనం ఉంటామండి? ఉంటాం. దేవుడి మాటలు వినటానికి ఆదివారంలో 2 గంటలు సరిపెడితే చాలు అనుకుంటున్నట్టుగా దేవుడు కూడా నా మాటలు వినటానికి వీరు ఆదివారం వస్తారు కనుక నా ప్రేమను కూడా ఆదివారం ఈ మధ్య చూపిస్తాను అని ఉంటే ఖచ్చితంగా కుప్పలు తెప్పలుగా శవాలుగా ఈ మధ్య మిగిలిపోయి ఉంటారు మనం. కానీ అలాంటి ప్రేమ కదా అయింది. ఎంత గొప్ప ప్రేమ! ఒకసారి బైబిల్ చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. అందరికిని, అందరికీ అన్నాడా? కొందరికి అన్నాడా? అందరికీ అంటే దేవుణ్ణి నమ్మిన వారికి, దేవుణ్ణి నమ్మని వారికి, దేవుణ్ణి నమ్మినా దేవుణ్ణి నమ్మకపోయినా అందరికీ ఊపిరిని, జీవమును సమస్తమును దయచేయువాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఊపిరి అనగా గాలి. ఈ గాలి లేకపోతే ప్రాణమే లేదు. ఈ గాలి ప్రతి క్షణం వీస్తూనే ఉండాలి. ప్రతి క్షణం గాలి వేచటం ఆపిందనుకోండి, మనిషి ప్రాణం అలా లేచిపోతుంటుంది. గాలి ఎప్పుడు వీస్తూ ఉండాలి. అన్నం తినకపోయినా కొన్ని రోజులు బ్రతకొచ్చండి. ఎందుకంటే 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రాంతంలో కలిసినప్పుడు 56 రోజుల నిరాహార దీక్షతో, ఉపవాసపు నిరాహార దీక్షతో పొట్టి శ్రీరాములు గారు పాటుపడి భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక భాగాన్ని విడగొట్టి, అటు తమిళనాడు అని ఇటు ఆంధ్ర నుండి విడగొట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అని పిలువబడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. 56 రోజుల పాటు నేను భోజనం, అన్నం తినకపోయినా మనిషి కొంతకాలం బ్రతకగలడు. గాలి లేకపోతే మనిషి అసలు బ్రతకలేడు. ప్రియమైన దేవుని వల్ల బ్రతకలేడు. ఒక్క క్షణం గాలి వేసకపోయినా బ్రతకలేదు. అప్పుడప్పుడు పేపర్ చూస్తూ ఉంటాం కదా, ప్రభుత్వం వారు ప్రకటిస్తూ ఉంటారు. ఏమని? రాష్ట్రంలో ఆహారపు కొరత తీవ్రంగా ఉన్నది, రాష్ట్రంలో కరెంటు కొరత తీవ్రంగా ఉన్నది, రాష్ట్రంలో వర్షాభావం తీవ్రంగా ఉన్నది, నీటిని చాలా జాగ్రత్తగా వారండి అంటుంటారు. ఎప్పుడైనా రాష్ట్రంలో గాలి కొరత తీవ్రంగా ఉంది అన్న న్యూస్ ఇప్పుడు కనపడిందా? ఎప్పుడు కనపడదు కూడా. ఎందుకంటే గాలి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆయన గాలిని ఆధీనంలో ఉంచుకున్నాడు, భూమిని నీ ఆధీనంలో పెట్టాడు, ప్రకృతి మొత్తం నీ ఆధీనంలో ఉంచాడు. కనుకనే ఈ రోజున భూమి నాదిరా అని పాట పాడుతున్నావు, నేల నాదిరా అంటున్నావు, నింగి నాదిరా అంటున్నావు. నేల నీది కాదు, నింగి నీది కాదు, అయినా సరే నాది అనుకుంటున్నావు. నీవు ఇలా అనుకుంటావనే దేవాది దేవుడు గాలిని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అందుకని ఆయన అన్నాడు ఊపిరిని. ఊపిరనగా గాలి, ఏమంటే ఇంత ప్రాబ్లం కనపడుతుంది. ఇక నీరు విషయానికి వస్తే మనకు తెలుసు, రాజగురుపులో బాగా డే బై డే వాటర్ వస్తూ ఉంటుంది. ఆ డే బై డే కూడా వాటర్ ఏమైనా ఫుల్గా వస్తుందా అంటే రాదు. అరాకర వాతావరణంతో గాలి వస్తూ ఉంటుంది, అరాకర వాతావరణంతో నీళ్లు వస్తూ ఉంటవి, అరాకర వాతావరణంతో గాలి వచ్చేటట్టుగా దేవుడు నిర్ణయించుంటే ఈ రోజున మనిషి భూమి మీద బ్రతికేవాడే కాదు. అందరికీ అంటున్నాడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అదే పౌలు గారు మరి తిమోతి గారికి ఒక ఉత్తరం రాస్తున్నారు. నాయన తిమోతి జాగ్రత్తగా వినుకుంటున్నాడు. ఉత్తరం రాయాలంటే ఒక బంధం ఉండాలండి. అంటే తిమోతి గారి గురించి ఒక ఆలోచన చెబుతున్నాడు. నాయన తిమోతి ఒక మాట చెబుతున్నా విను అని ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఉత్తరము రాయాలంటే ఒక బంధం మన మధ్య ఉండాలి. అది ఏ బంధమైనా కానివ్వండి, బంధం లేకుండా ఉత్తరం ఎవరికి రాయం. ఎవరికి రాసామనుకోండి దాన్ని ఏమంటారు? ఏ ఉత్తరం అంటారు? ఆకాశరామన్న అంటారు. అంటే అడ్రస్ లేనిది అర్థం. కానీ ఆయన ఉత్తరం రాస్తున్నాడు, జాగ్రత్త నాయన జాగ్రత్త చెబుతాడు. ఒక విషయాన్ని గొప్పగా చెబుతూ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఉత్తరం రాయటంలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటో ఒకసారి చూడండి. తిమోతి గారు రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయము మొదటి వచనం ప్రియమైన దేవుని వార్తగా దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును. చాలండి. ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయినది. ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయినది. ప్రియ కుమారుడు తిమోతి అంటున్నాడని పౌలుకి పెళ్ళింది అనుకోమాకండి. పౌలు గారికి పెళ్ళవల సువార్త పనిలో కన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకు ఉత్తరం రాస్తున్నాడు. ప్రియ కుమారుడుకు తిమోతికి శుభమని చెప్పి రాయినది. శుభమని చెప్పి ఏమి రాస్తున్నాడు అయ్యా అంటే, ఇంతవరకు ప్రపంచంలో ఇప్పటి వరకు ఈరోజు ఎంత తారీఖు 2013 శుక్రవారం తారీఖు 18. ఈ రోజు వరకు క్రైస్తవ సమాజంలో కానివ్వండి, క్రైస్తవేతర సమాజంలో కానివ్వండి, బ్రతికున్న వారిలో కానివ్వండి, పోయిన వారిలో కానివ్వండి, ఎవరు కూడా ఎలాంటి ఉత్తరం రాసినట్టుగా చరిత్ర లేదండి. ఏమని రాస్తున్నాడు ఒక్కసారి చూడండి. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ప్రియమైన దేవుని వార్తారా, వాక్యమును ప్రకటింపుము.